అమ్మాయిలు రింగ్ వేస్తారు చూసి అటు పెట్టా గుండె దన్నందా. ఏ స్పోర్ట్ ఆడినా, క్రికెట్ ఆడినా, బ్యాడ్మింటన్ ఆడినా లేదా జిమ్కి వెళ్ళినా ఒక ఫిజికల్ యాక్టివిటీ చేసే ముందు ఒక ఫ్రూట్ అయితే తింటాను. సో ఈ అట్టుపండి తినేసి ఇంకా లేట్ చేయకుండా వెళ్దాం. ఆల్రెడీ టైం అయితే 7 అయిపోతుంది. ఇంకా లేట్ అయితే మా వాళ్ళు చంపేస్తారు. అదేదో మాట్లాడుకుందాం. ఈ మధ్య గుంటూరులో ఎక్కడ పడితే అక్కడ అపార్ట్మెంట్లు కట్టేస్తున్నారు. రోజు బ్యాడ్మింటన్ అయితే ఆడుతున్నాం కానీ ఈ క్రికెట్ ఆడి చాలా రోజులు అయిపోయింది. రోజులేంటి, మంత్స్, ఇయర్స్, అటు ఇటుగా ఆల్మోస్ట్ ఒక 1.5 year అయింది అనుకుంటా క్రికెట్ ఆడి. అది ఎస్పెషల్లీ మా వాళ్ళతో ఆడి. ఇంకా నాకు తెలిసినంత వరకు దిస్ ఇస్ ద లాస్ట్ క్రికెట్ మ్యాచ్. ఆ తర్వాత అందరిది బీటెక్ అయిపోయింది కదా, జాబ్లు అని చెప్పి, ఎంఎస్ అని చెప్పి ఎక్కడికో అందరూ దూరంగా ఇటు పడితే అటు వెళ్ళిపోతారు. ఈరోజు ఒక 15 మంది వస్తున్నారు అనుకుంటా. ఒక 10 members అయితే మినిమం ఉంటారు. ఆ మాత్రం ఉండాలి క్రికెట్ అంటే. 10 మంది కూడా లేకుండా క్రికెట్ ఏం ఆడతాం కానీ. సో అది సంగతి. బేసిక్ ఒక్కడికంటే ఒక్కడికి టైమింగ్ సెన్స్ లేదు. అంటే నేనే లేట్ అనుకున్నా కానీ నాకన్నా వీళ్ళందరూ లేట్గా వస్తున్నారు. వీళ్ళకి పెద్ద పీకే పనులు ఏం లేవు. వీడి పేరు ప్రసాద్. వీడికి దొరద ఎక్కువ, కొంచెం దూర పనులు, తేట పనులు ఎక్కువ చేస్తుంటాడు. ఫోజీ మా ఇదేనా ఫోజు? వీడి పేరు నితిన్. వీడికి పొదుపు ఎక్కువ. డబ్బులు జాగ్రత్తగా ఎలా ఖర్చు పెట్టాలి అనే కాన్సెప్ట్ మీద వీడి దగ్గర మీరు క్లాస్ తీసుకోవచ్చు. బ్యాట్ వేసేది ఆర్డర్ వేసుకోండి రా. ఇంకోసారి 12 seconds later. ఏ కెప్టెన్స్ రండి రే. దా బ్రాడీపేట బూమ్రా, కొత్తపేట కోహ్లీ రండి. కొత్తపేట కోహ్లీ ఈడు. ఏ స్మార్ట్ ఇంప్రెషన్ ఇవి. A few inches later. అరే హెడ్ అరే. A few moments later. అరే చీ 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 అరే 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 మీరు కోరుకోండి. అరే ఇద్దరు కోరుకోండి. నేను లేదు, నేను తీయాలి. తెలియదు అవును, ఎవరికి తెలియదు కాబట్టి కోరుకోండి రా. ఫస్ట్ ఉన్న వాళ్ళకి కోరుకోండి, తర్వాత పంపిద్దాంలే. One eternity later. బ్యాట్ చెప్పురా. వరుణ్ ఎవరు? మీ టీం పేరు ఏంట్రా? నువ్వే ఇంకా మిగిలింది. వీడి పేరు వరుణ్. వీడికి గెడ్డం ఎక్కువ. రాత్రి షేవ్ చేస్తే పొద్దున కల్లా గెడ్డం వచ్చేస్తుంది. ఏంటి ఏం చేశాడు? అరే మంచి టైం వచ్చింది. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి అతవా. మాకు ఆ కంటెంటే కావాలి. మనం ఒకటే టీం, మనమే మాకు అవుట్. ఇప్పుడు విఘ్నేష్ అవుట్. సేఫ్ వేసేది మెల్లగా బ్రో. విఘ్నేష్ జంపుడు లెక్కే మంకి.
అరే పవన్ గా నీకు ఇప్పటికి 100 సార్లు చెప్పారు చివరుండ్రా వాడిని కొట్టేలంటే వేసి చివరుండ్రా అంటే అరే మరి తగులుతీరా తగులుకున్నట్టు అది తగిలిన ఇటు ప్రసాద్ ఇట్స్ వీడియో ఓకే ఓకే కూల్ కూల్ వీడియో తీసావుగా అరే టిఆర్ఎస్ రివ్యూ వీడి పేరు విఘ్నేష్. వీడికి అది ఇది అంటూ ఏం లేదు, అన్నీ ఎక్కువే. పక్కనోడు చేసే ప్రతి పనిలోనూ వేలు పెట్టడం వీడికి అలవాటు. అందరికంటే సరిగ్గా వికెట్ తీసాను ఫ్లాగ్ ప్లస్ ఫ్లాగ్ ఏమైందంటే ఎందుకు వీళ్ళేమా అరే బైక్ ఇక్కడే ఉందిరా. ఓకే ఓకే అరే రే పోజీ. వీడి పేరు సైఫ్. వీడికి తిరుగుడు ఎక్కువ. చూడటానికి ఏదైనా మంచి కనిపిస్తే వెంటనే ఫోటో తీసి స్నాప్ పెడతాడు. ఇట్ట అంటున్నాడు ఏదో అమ్మాయిలు రింగ్ వేస్తారు చూసి అట్ట పెట్టిట్ట అట్ట అంటున్నాడు ఏందో. వీడి పేరు వెంకీ. వీడికి యాక్చువల్ వీడికి ఏం ఎక్కువ ఇంకా కనిపెట్టలేదు. వీడు కొంచెం చూడటానికి సైలెంట్గా ఉంటాడు కానీ అప్పుడప్పుడు వైలెంట్ పనులు చేస్తుంటాడు. అరే పన్నే లేదు వాడు అదే చేసేది ఇదిగో. ఏ వరుణ్ సీరియస్ రా. ఏ చప్పట్లు కొట్టండి రా, సైఫ్ ఆడుతున్నాడు. సూపర్ రా సైఫ్. కట్ చేస్తే నేను ఈ వ్లాగ్ షూట్ చేసి ఒక 15-20 డేస్ అవుతుంది, కానీ దీన్ని ఎడిట్ చేసి పోస్ట్ చేయడానికి నాకైతే టైం సరిపోలేదు. నిన్న నైట్ మొత్తం కూర్చొని నేను ఎడిట్ చేశాను. ఈ డార్క్ సర్కిల్స్ కనిపిస్తున్నాయి మీకు. సో అది సంగతి. ఇంకోటి, నిన్న నా ఇన్స్టాగ్రామ్లో నేను ఒక స్టోరీ పెట్టాను, మీకు నెక్స్ట్ ఏ టైప్ ఆఫ్ కంటెంట్ కావాలి, ఫుడ్ కంటెంట్ కావాలా, క్లాతింగ్ కంటెంట్ కావాలా, లేదా ఇంతే ఒక రా వ్లాగ్స్, ఆటోమోటివ్ వ్లాగ్స్ ఇలాంటివి కావాలా అని చెప్తే చాలామంది ఫుడ్ బ్లాగ్స్ కావాలని చెప్పి ఓట్ చేశారు. సో మోస్ట్ ప్రాబబుల్లీ నెక్స్ట్ బ్లాగ్స్ అన్ని లైక్ ఫుడ్ బ్లాగ్స్ ఉంటాయి. మీరు అడిగారు కదా, తప్పకుండా చేయాలి. నాకైతే కొన్ని హిడెన్ జెమ్స్ తెలుసు, గుంటూరులో హిడెన్ స్పాట్స్ తెలుసు, లైక్ ఎక్కడ ఫుడ్ బాగుంటుంది అని చెప్పి. ఇంకోటి మెయిన్ థింగ్, ఫుడ్ బ్లాగ్స్ అంటే అందరి ఫుడ్ బ్లాగ్స్ లాగా మన ఫుడ్ వీడియోస్ కూడా అంతే ఉంటాయి మాత్రం అసలు అనుకోకండి. ఎందుకంటే అందరిలాగా తిని అదిరిపోయింది అని చెప్పి ఇలా ఫేక్ రివ్యూలు, ఫేక్ ఎక్స్ప్రెషన్లు ఇవ్వడం మన వల్ల కాదు. మనంతా తిన్నామా, ఎలా ఉంది, బాగుందా, బాగాలేదా, అంతే. ఇంకా ఉప్పు తగ్గింది, కారం ఎక్కువైంది, ముక్క ఇంకా ఉడకాలి, ఇలాంటి మాటలన్నీ నేను చెప్పను. సో అది సంగతి. సరేనా, వర్షం పడేటట్టుంది. నేను ఇంటికి వెళ్ళి ఇప్పుడు వెంటనే ఎడిట్ చేసి పోస్ట్ చేయాలి. మళ్ళీ కలుద్దాం, బాయ్.